నమస్కారం అండి. నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మీ యొక్క పర్యటనల గురించి ఏమైనా తెలియజేస్తారా? రేపు విజయవాడలో పర్యటిస్తాను అని చెప్పన్నారు కదా. రేపటి రోజున అంటే ఈ నెల 7వ తారీఖున రేపు విజయవాడ పర్యటనలో ఉండటం అనేది జరుగుతుంది. అలాగే ఇదే నెల 22, 23, 24 తేదీల్లో శతచండీ హోమాలు అని చెప్పేసి ఆ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అది చాలా భారీ ఎత్తున ఈ కార్యక్రమం అనేది. సో ఇందులో పార్టిసిపేట్ చేయాలి అనుకున్నా లేదా దీనికి ఎవరైనా సరే డొనేట్ చేయాలి, దాతలు ఎవరైనా ఉన్నా సంప్రదించాల్సిన నెంబర్లు కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి, వాటికి కాల్ చేసి కనుక్కోవచ్చు. రేపు మాత్రం విజయవాడలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఎందుకంటే విజయవాడ నుంచి కానీ రాజమండ్రి నుంచి కానీ ఆ దగ్గర ప్రాంతాలు ఇప్పుడు గుంటూరు, తెనాలి వీళ్ళ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. సో అక్కడ వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా కొంచెం డొనేట్ చేయాలి అని అనుకున్నా వీటిల్లో ఏంటంటే భాగస్వాములు కావాలి అని అనుకుంటే కూడా ఈ కార్యక్రమంలో శతచండీ హోమాల్లో దీనివల్ల ఏంటంటే మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది, చక్కని ఆరోగ్య అభివృద్ధి అనేది ఉంటుంది. ఏంటంటే భగవంతుడు మనకి ఇవ్వాల్సిన ఐశ్వర్యం ఏంటి అన్నప్పుడు మనకి మంచి ఆరోగ్యము అనేటువంటి ఈ ఐశ్వర్యం అందితే చాలు. సో దానికోసం అని చెప్పేసి 22, 23, 24 తేదీల్లో శతచండీ హోమాలు అనేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇదేంటంటే మనసులో సంకల్పం, ఎటువంటి కామ్యమైనా సరే మన ఇష్ట కామ్యం ఏదైనా కావచ్చు, సో అవన్నీ కూడా నెరవేరటం కోసం అని చెప్పేసి అలాగే చక్కని ఆరోగ్య అభివృద్ధి కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి డొనేట్ చేయదలుచుకున్న వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి ఇవ్వచ్చు. రేపు విజయవాడలో అందుబాటులో ఉండడం జరుగుతుంది కాబట్టి అక్కడికి వచ్చైనా సరే స్వయంగా ఇవ్వాలి అమ్మకి అనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా వచ్చైనా సరే ఇవ్వవచ్చు. అలాగే రేపు ఒక్కరోజు మాత్రమే అన్నమాట విజయవాడలో రేపు ఉదయం పూటే, అది కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు మన విజయవాడలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ మన వైజాగ్ నుంచి కానీ బెంగళూరు కానీ తిరుపతి కానీ చాలా కాల్స్ వస్తున్నాయి. అది వచ్చే నెలలో వెళ్ళటం అనేది ప్రస్తుతం మాత్రం రేపటి రోజున విజయవాడలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే శ్రీచక్రం, సర్వసిద్ధిమాల, ఎడ్యుకేషనల్ లాకెట్, వీటి గురించి ఏమవుతుందంటే జనరల్ గా శ్రీచక్రం కానీ ఎడ్యుకేషనల్ లాకెట్ కానీ సర్వసిద్ధిమాల ఎంత చెప్పినా తక్కువే. వాటి గురించి ఎవ్రీ వీక్ కూడా తెలియచేయటం ఏంటంటే ప్రజలకు కూడా తెలిసిపోయింది, అది తీసుకుంటే బాగుంటుంది. మా వాళ్ళు తీసుకున్నారు, మా స్నేహితులు తీసుకున్నారు, తీసుకున్న తర్వాత చాలా బాగుంది, వాళ్ళకి మెడిసిన్ లో సీట్ వచ్చింది, ఇంజనీరింగ్ లో సీట్ వచ్చింది అంటే ఇవన్నీ కూడా ఫ్రీ సీట్ రావటం అనేది గొప్ప విషయం. ఇప్పుడు రేపటి రోజున నీట్ ఎగ్జామ్ ఉంది, నీట్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే మంచి బ్లెస్సింగ్స్ అనేది ఇచ్చేది ఏంటంటే వాళ్ళు చక్కగా అమ్మవారి దేవల్ల రాయటము, మంచి మార్క్స్ రావటము, ఫ్రీ సీట్ రావటము, అది మనస్ఫూర్తిగా కోరుకోవటం. అలాగే ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఎంసెట్ రాసిన వాళ్ళు చాలా మంది ఇలా ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ టాపిక్ వచ్చేసరికి ఏమవుతుందంటే అది బుధుడికి ప్రతీకగా అందచేయటం అనేది ఉంటుంది. సరస్వతి అనుగ్రహము, కటాక్షం కోసం అని చెప్పేసి అది ఇవ్వటము. బుధుడు ఏంటంటే చక్కని తెలివితేటల్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంటాడు. అటువంటి తెలివితేటలు, జ్ఞానము ప్రతి వ్యక్తికి అవసరం. ఓన్లీ ఎడ్యుకేషనల్ ఈ నాలెడ్జ్ అనే కాదు, జనరల్ నాలెడ్జ్ కూడా అవసరం ఎవరికైనా సరే. సో అది ఏంటంటే ప్రసాదించేది బుధుడి అనుగ్రహం వలన పొందగలుగుతారు. సో దానికి ప్రతీకగా ఆ లాకెట్ అనేది కట్టడం జరుగుతుంది. రాలేనటువంటి వాళ్ళకైతే పోస్టల్ సౌకర్యము లేదా కొరియర్ సౌకర్యం ద్వారా తీసుకొచ్చి వేరే ఊరి వాళ్ళు అయితే అంటే కొంచెం దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, మన హైదరాబాద్ సమీప ప్రాంత ప్రజలు మాత్రం డైరెక్ట్ గా వచ్చి కలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఏంటంటే రేపు విజయవాడలో కూడా అందుబాటులో ఉండటం జరుగుతుంది కాబట్టి రేపు పొద్దున్నే వచ్చైనా సరే తీసుకుని వెళ్ళొచ్చు. ఇది కలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది వాస్తవంగా దానికి అంత పవర్ అనేది ఉంటుంది, చాలా చిన్నగా సూక్ష్మంగా ఉంటుంది, కానీ దానికి అంత శక్తి ధారపోయటం వలన అది వర్కౌట్ అవ్వటం అనేది జరుగుతున్నది. మరొకటి ఏంటంటే శ్రీచక్రం గురించి అంటే ఇక ఎంత చెప్పినా తక్కువే. అది జనరల్ గా ఏంటంటే అది అందరి ఇళ్లలో కూడా ఉంటూ ఉంటాయి, మార్కెట్ లో దొరికేటువంటిదే. కానీ ఏంటంటే దానికి 16 శుక్రవారాలు 16 సార్లు శ్రీ సూక్త సహితంగా మహాలక్ష్మి అమ్మవారి హోమం నిర్వహించినటువంటిది, మహిమాన్వితమైనటువంటిది. కాబట్టి అది ఏంటంటే మనసులో సంకల్పం అనేది ఏదైనా సరే అనుకుని బీరువా లాకర్లో పొందుపరిస్తే అమ్మవారి దేవలన అతి శీఘ్రంగా మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. అది కేవలం ఏంటంటే లక్ కోసం, అదృష్టం కోసమే. అది గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మి అమ్మవారు ఒకవైపు ఉంటుంది, మరొక వైపు శ్రీచక్రం ఉంటుంది. సో గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు కాబట్టి తప్పనిసరిగా గృహం యందు తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మన మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. బయట ఆగిపోయిన ధనం సకాలంలో తిరిగి రావటం విషయంగా కావచ్చు, అలాగే ఏంటంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ, ప్రమోషన్ కోసం కానీ, వివాహం కోసం ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాడికి సకాలంలో వివాహం కుదరటం విషయంగా కానీ, ఇవన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి చాలా వినటం అనేది జరిగింది. వాడు బాగుండి మరొక 10 మంది బాగుండాలి అనే సంకల్పంతో కూడా చాలా మంది వచ్చి కలెక్ట్ చేసుకుని వెళుతూ ఉంటారు. ఏంటంటే మరొకరు ఎవరికైనా సరే ఇవ్వటం అనేది కూడా చాలా మంచి సంకల్పం అది. సో ఇటువంటివన్నీ కూడా ఏంటంటే ఎంత చెప్పినా తక్కువే వాటి గురించి. అన్ని వేల మంది అన్నమాట ఇది తీసుకున్న తర్వాత చాలా బాగుందమ్మా అని చెప్పేసి
తెలియచేయటము. అలాగే సర్వం సిద్ధించేటువంటి మాల, సర్వసిద్ధి మాల గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే. అది మెడలో ధరించటము, అయితే ఏ సమయంలో ధరించాలి ఏంటి ఇవన్నీ కూడా తర్వాత తెలియచేయటం అనేది ఉంటుంది. జనరల్ గా సర్వసిద్ధి మాల అనేది కూడా మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది వాస్తవంగా. అందుకని చెప్పేసి చాలా మంది కూడా రావటము, కలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. రేపటి రోజున విజయవాడలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. కాబట్టి ప్రదేశం ఎక్కడ ఏమిటి అనేది మన ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. రేపటి రోజున విజయవాడలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. సరేనండి, ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు విజయలక్ష్మి అండి, గుంటూరు నుంచి. గుంటూరు నుంచా అండి? అవునండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు విజయలక్ష్మి గారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? అని మా వారి గురించి అండి, నాగేశ్వరరావు అండి, 29/75 అండి. 75. ఉదయం 5ంటికి జన్మించారండి. మా వారి గురించి తెలుసుకున్నామండి. సమస్య ఏంటో చెప్పండి. సీతాశర్మ గారు ఉన్నారు, చెప్తారు. ఆర్థిక సమస్యలేనండి, బాగా అమ్మకు అప్పులు అవి ఉన్నాయి. ఓకే నాన్న, చెప్తా, రాసుకోండి నాన్న. నమస్కారం, నేను చెప్తుంటా, రాసుకో తల్లి. మెయిన్ ఏంటంటే మీ వారికి ఎప్పుడైనా సరే పర్సనల్ గా కలిసి మూన్ స్టోన్ అనేటువంటి ఒక లాకెట్ ఉంటుంది. ఆ లాకెట్ మెడలో ధరించటము చాలా మంచిది. ఆ తర్వాత ఏంటంటే 5 సోమవారాలు శివుడికి అభిషేకం చేయించడం ఒకటి మంచిది. మరొకటి ఏంటి అంటే ప్రతిరోజు కూడా చంద్ర దర్శనం చేసుకోవటం చాలా మంచిది. చంద్రుని చూడటం, నమస్కారం చేసుకోవటం. అది శుక్లపక్ష చంద్రుడు. రేపు పౌర్ణమి వరకు తప్పనిసరిగా చంద్ర దర్శనము అనేది చేసుకోవటం చాలా మంచిది. శివుడికి అభిషేకం చేయించడం ఒకటి చాలా మంచిది. ఆర్థికంగా కలిసి రావడానికి అవకాశం ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏంటంటే శివుడు చక్కని ఐశ్వర్యాన్ని కానీ, ఆయుష్ని కానీ, ఆరోగ్యాన్ని కానీ ప్రసాదిస్తూ ఉంటాడు. సో శివుడికి అభిషేకం అనేది చేయించుకోవడం చాలా మంచిది. అలాగే ఉత్తర దిశ అనేది ఎక్కువగా కలిసి వస్తుంది. నార్త్ ఫేసింగ్ అనేది ఎక్కువ కలిసి వస్తుంది. వైట్ కలరు, స్కై బ్లూ కలరు, గ్రీన్ కలరు ఎక్కువగా కలిసి వస్తాయి. చెప్పినటువంటి చిన్న చిన్న పరిహారాలు అనేది చేసుకుంటే తప్పకుండా ఆర్థికంగా కలిసి వస్తుంది నాన్న. రేపు విజయవాడలో అందుబాటులో ఉండటం జరుగుతుంది కాబట్టి వీలైతే పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలవటం చాలా మంచిది. అలాగే సీతాశర్మ గారు, దృష్టి దోష నివారణకి సంబంధించి మీరు ఒక యంత్రం గురించి ఎప్పుడు తెలియజేస్తూ ఉన్నారు. ఆ యంత్రం పెట్టుకోవడం వల్ల దృష్టి దోష నివారణ అనేది పూర్తిగా నివారించినట్లు అవుతుంది. వాస్తవంగా ఏంటంటే దృష్టి దోష నివారణకి అన్నప్పుడు ఏంటంటే మన వంతు ప్రయత్నం ఇది ఎప్పుడు కూడా. అయితే ఇది తీసుకొని వెళ్ళినటువంటి వాడు చాలా బాగుందమ్మా అని చెప్పేసి ఎక్కువ మంది తెలియజేస్తుంటారు. అయితే దృష్టి దోష నివారణకి రకరకాలుగా అంటే అందచేయడం అనేది వాడి కన్వీనియంట్ని బట్టి చాలా వాటికి కూడా ఏమైతుంది అంటే వాటికి ఆ శక్తి ధారపోయటం వలన, ప్రాసెస్ నిర్వహించడం వలన దానికి ఆ వైబ్రేషన్స్ అనేది వస్తూ ఉంటాయి. సో అయితే దృష్టి దోష నివారణకి ఏంటంటే ఒక యంత్రం లాగా కూడా అందచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు జర్నీ ఇప్పుడు రేపటి రోజున విజయవాడలో అందుబాటులో ఉండటం జరుగుతుంది కాబట్టి అది అక్కడికి తీసుకురావడం అనేది కూడా ఉంటుంది. అక్కడికి వచ్చి కూడా ఎవరైనా కలెక్ట్ చేసుకోవచ్చు. అయితే దృష్టి దోష నివారణకి ఒక యంత్రము అనేది ఇవ్వటం జరుగుతుంది. వాస్తవంగా ఏంటంటే దాన్ని గనక పుచ్చుకున్నటువంటి వాళ్ళు అయితే ఏ రకంగా అయినా కావచ్చు. కొంతమంది 99% నాకు వర్క్ అయిపోయింది అనుకుంటారు, ఒక 1% దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు. అది మళ్ళీ వెనక్కి రావటం, లేదా లోన్ విషయంగా కావచ్చు, లేదైనా ఒక సీటు విషయంగా కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, ప్రమోషన్ విషయంగా కావచ్చు, దేనికైనా సరే ఇప్పుడు కోర్టు కేసు లావాదేవీల్లో కూడా సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు ఈ దృష్టి దోష నివారణ అనేటువంటి యంత్రం తీసుకెళ్లిన తర్వాత మాకు అనుకూలంగా వచ్చిందమ్మా, బాగుందమ్మా అని చెప్పేసి చాలా మంది తెలియజేశారు. అది ఏంటంటే నరదృష్టి, నరఘోష అనేటువంటిది ఎక్కువగా పీడింపబడుతూ ఉంటారు చాలా మంది కూడా. ఆ విధంగా బాధపడేటువంటి వాళ్ళకి విషయంగా కావచ్చు, దేనికైనా దానికి ఆ శక్తి అనేది ధారపోయటం వలన ఆ వస్తువు వర్కౌట్ అవ్వటం అనేది జరుగుతుంది వాస్తవంగా. అయితే ఏంటంటే అది ఎలా అందుకోవాలి ఏంటి అనేది మనం ఫోన్ చేసి కనుక్కోవచ్చు. చిక్కడపల్లిలో అంటే హైదరాబాద్ లో అయ్యేటైతే మాత్రం ఓన్లీ చిక్కడపల్లిలో మాత్రమే అందుబాటులో ఉండటం జరుగుతుంది. పర్యటనల విషయాలకు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఈ కార్యక్రమంలో తెలియచేయడం జరుగుతుంది. రేపు మాత్రం విజయవాడలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఈ దృష్టి దోష నివారణకి వస్తువు తీసుకోవాలనుకున్న శ్రీచక్రం కానీ, సర్వసిద్ధిమాల విషయంగా కానీ, అలాగే ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ఉంటుంది. ఎడ్యుకేషనల్ లాకెట్ ఏంటంటే సరస్వతి కటాక్షం కోసం, అనుగ్రహం కోసం మనం తీసుకునేటువంటిది. కేవలం చదువుకునేటువంటి పిల్లలు అన్న ఆ ఒక్కటే దృష్టి కాదు. చక్కని వ్యాపారం, ఇప్పుడు వ్యాపారవేత్తలు ఉంటూ ఉంటారు, వాళ్ళకి వ్యాపార అభివృద్ధి ఉండాలి అంటే కూడా వాక్కుతో సంబంధించింది ఇది కూడా. సో నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుంది అంటారు.
పైసా పెట్టుబడి లేకుండా అపర కోటీశ్వరులైన వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. తెలివితేటలు అంటారు. చాలా మంది ఎన్నో కోట్లు పెట్టుబడి పెట్టి కూడా అయితే పైకి ఎక్కి రాకుండా ఉన్నటువంటి వాళ్ళని కూడా చూస్తూ ఉంటాము. అది ఏమై ఉండొచ్చు అని చెప్పేసి తెలుసుకొని అయితే ఎన్నో ఖర్చులు అనేది పెడుతుంటారు. కానీ ఒక్కసారి గనక అమ్మగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని గనక బాగుంటుంది అనుకున్న వాళ్ళు చాలా మంది వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజున మా స్థితి బాగుందమ్మా, మీ పుణ్యమా అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. అది నా అనుగ్రహం కాదు నాన్న, అది లలిత అమ్మవారి అనుగ్రహం వలన మీరు ఈ స్థితిలో ఉండగలిగారు అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. వాస్తవంగా ఏంటంటే చాలా మంది కూడా ఒకసారి మీ దగ్గరకు వచ్చిన తర్వాత మా వాళ్ళు, మా బంధువులు బాగున్నారమ్మా, మా స్నేహితులు బాగున్నారు, వాళ్ళు చెప్పారు అందుకోసం వచ్చామని చెప్పి చాలా మంది వస్తూ ఉంటారు. అయితే ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా లలిత అమ్మవారి అనుగ్రహం వలన మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. బిజినెస్ పీపుల్ కూడా ఏంటంటే ఆ లాకెట్ అనేది ధరించడం వలన గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది విద్యకు సంబంధించి కావచ్చు, బిజినెస్ డెవలప్ అవటం విషయంగా కావచ్చు, దేనికైనా సరే గ్రాస్పింగ్ పవర్ అనేది ఇంపార్టెంట్. సో అటువంటి ఆకర్షణ శక్తి అనేది దానికి ఉంటుంది. కాబట్టి వ్యాపారంలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యలో రాణించడానికి అవకాశం ఉంటుంది. రేపటి రోజున నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాడు చాలా మంది వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్ళారు. ఇది పాపం ఊర్ల నుంచి వచ్చారమ్మా. నిజంగా ఈ వారం అంతా కూడా ఎక్కువ మంది ఊర్ల నుంచి చాలా మంది రావటం అనేది జరిగింది. వేరే ఊరి వాళ్ళు కానీ, రాలేనటువంటి వాళ్ళైతే వేరే స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ చాలా మంది కూడా ఏంటంటే పోస్టల్ కొరియర్ సౌకర్యం ద్వారా పంపడం జరిగింది. రేపు అవకాశం ఉన్నది కాబట్టి ఎవరైనా సరే ఉపయోగపెట్టుకోదలుచుకుంటే విజయవాడలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఈ రోజు ఏటైతే మాత్రం మధ్యాహ్నం 12-12:30 వరకు కూడా చిక్కడపల్లిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు అంటే ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఆఫీసులో ఉండటం జరుగుతుంది. అంటే చాలా మంది కూడా ముందుగా అపాయింట్మెంట్ ఇవ్వటం అనేది జరిగింది. రేపు లాకెట్ కోసం వస్తామమ్మా అని చెప్పి, శ్రీచక్రం కోసం వస్తాము అని చెప్పేసి. సో తప్పనిసరిగా 12-12:30 వరకు కూడా ఈ రోజు ఇక్కడే ఉండటం జరుగుతుంది. ఆ తర్వాత విజయవాడ బయలుదేరటం అనేది జరుగుతుంది. కాబట్టి వచ్చి మధ్యాహ్నం లోపుగా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సత్యచండి యాగాన్ని 3 రోజుల పాటు మీరు ఈ నెలలో నిర్వహించుకుంటున్నారు కదా, దాని గురించి ఒకసారి మనం తప్పకుండా. సత్యచండి హోమాలు అనేది ఏంటంటే ఈ నెలలో 22, 23, 24 తేదీల్లో నిర్వహించటం అనేది జరుగుతుంది. వాస్తవంగా ఇది గత 2 సంవత్సరాలుగా అనుకున్నటువంటి ప్రోగ్రాం. అవును. అయితే ఏంటంటే దీనికి ఇక దేనికైనా సరే అమ్మవారి అనుగ్రహం అనేది అవసరం. అది అమ్మవారి అనుగ్రహం అనేది ఇప్పటికీ లభించి ఈ 22, 23, 24 తేదీల్లో డిసైడ్ చేయడం అనేది జరిగింది. వాస్తవంగా రేపు వచ్చే దసరా నవరాత్రుల్లో అనుకున్నాము. సరే ఏమో అప్పటికే ఇంకా అనుకూలిస్తూ ఉంటే గనక ఇలాగే ఈ ప్రోత్సాహం అనేది ఉంటూ ఉంటే తప్పకుండా అప్పుడు కూడా నిర్వహించవచ్చు. ప్రస్తుతం మాత్రం ఈ నెలాఖరులో 22, 23, 24 తేదీల్లో సతచండి హోమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రధానంగా తీసుకున్నటువంటిది ఏంటంటే మనుషులు ఎవరైనా సరే అందరికీ కూడా మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది నెరవేరటం కోసము ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా బాధపడుతూ ఉంటారు. సో అమ్మవారి దేవరణ ఎవరికి కూడా ఎటువంటి బాధ కష్టం అనేది లేకుండా అది అతి శీఘ్రంగా నెరవేరటం కోసం అని చెప్పేసి ఈ హోమాలు అనేటువంటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అయితే చక్కని ఆరోగ్యం పొందటం కోసం ప్రధానంగా ఏంటంటే భగవంతుడు చక్కని ఆరోగ్యం ఇవ్వాలి. అటువంటి ఆరోగ్యం కోసము, అలాగే మనసులో సంకల్పం నెరవేరటం కోసము, అది ఉద్యోగ విషయం కావచ్చు, బిజినెస్ విషయంగా కావచ్చు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంగా కావచ్చు, చక్కని సంతానం పొందటం కోసం కావచ్చు, వీటన్నిటికీ కూడా ఇది చక్కగా దోహదపడుతుంది. ఈ కార్యక్రమం వాస్తవంగా ఏంటంటే ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు కూర్చొని చేసుకోవాలంటే ఇది భరించినటువంటి శక్తి సరిపోదు. చాలా పెద్ద ఖర్చుతో కూడుకునేటువంటిది శతచండీ హోమాలు అనేటువంటిది. సో ఇందులో ప్రతి ఒక్క కుటుంబం కూడా భాగస్వాములు అవ్వటం మంచిది. వాళ్ళ వంతు ధర్మంగా ఇంత అని చెప్పేసి డొనేట్ చేయడం కూడా చాలా మంచిది. నిజంగా కూడా అంతమంది ఇప్పుడు చేతులు కలిస్తేనే ఒక కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు వెళ్ళగలిగేది. సో వారి శక్తి కొద్దీ డొనేట్ చేయడం చాలా మంచిది. కార్యక్రమంలో కూర్చోవాలి, పార్టిసిపేట్ చేయాలి అంటే మాత్రం తప్పనిసరిగా దానికి నియమాలు అనేది మాత్రం ఇంత అనేది ష్యూర్ గా డెవలప్ మనకి తెలియచేయటం అనేది ఉంటుంది. డెఫినెట్ గా అది తెలియచేయటం అనేది ఉంటుంది. కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి అంటే మాత్రం పర్సనల్ గా వచ్చి కలుసుకొని వివరాలన్నీ కూడా తెలుసుకోవటం మంచిది. దానికి ఎంత ఖర్చు వస్తుంది ఏంటి ఇవన్నీ కూడా ముందుగా తెలుసుకోవటం మంచిది. లేదు అని అంటే మొత్తం శక్తి సరిపోకపోతే వాళ్ళ వంతు ధర్మంగా ఇంత అని ఎంతైనా సరే డొనేట్ చేయటం వాళ్ళకి వాస్తవంగా మంచిది. మనసులో సంకల్పము అనేది అమ్మవారి దయ వలన, అమ్మవారి అనుగ్రహం వలన ప్రతి వ్యక్తి కూడా, ప్రతి కుటుంబం కూడా పొందగలుగుతారు. కాబట్టి భగవంతుడు ముందు మనకి చక్కని ఆరోగ్యాన్ని ఇవ్వాలమ్మా.
అందుకోసం అని చెప్పేసి ఎందుకంటే ఈ కార్యక్రమంలో ఇప్పుడు శ్రీచక్రం విషయంగా కావచ్చు, సర్వసిద్ధమాల కానీ, ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా తెలియచేయటానికి కూడా కారణం ఏంటి అన్నప్పుడు ఇవి తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది కొన్ని వేల మంది కలెక్ట్ చేసుకుని ఉంటారు. చాలా బాగున్నామమ్మా, మీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటివి ఏవైనా కార్యక్రమాలు ఉంటే తెలియచేయండి అని చెప్పేసి చాలా మంది తెలియజేశారు. ఇప్పుడు విదేశంలో ఉన్నటువంటి వాడు కావచ్చు, ఇక్కడ వేరే స్టేట్లో ఉన్నటువంటి వాడు కావచ్చు, చాలా మంది కూడా మన ఈ యూట్యూబ్లో కార్యక్రమాలు అనేది చూస్తుంటారు. చాలా మందికి ఇంతకు ముందు కూడా మామూలుగా ఈ హోమాలు అనేది నిర్వహించడం జరిగింది. అలాగే ఏంటంటే శివుడికి అభిషేకము అనేది సహస్రలింగార్చన కార్యక్రమం నిర్వహించడం కానీ ఇవన్నీ కూడా యూట్యూబ్లో పొందుపరచడం అనేది జరిగింది. అయితే ఏంటంటే అందులో సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా దాన్ని వాచ్ చేయడం అనేది జరిగి, అయితే మీరు ఎప్పుడైనా సరే ఎటువంటి కార్యక్రమాలైనా సరే తలపెడితే మాత్రం మాకు కొంచెం ముందుగా తెలియచేయండి అమ్మా అని చెప్పేటప్పుడు అందుకని ఈ కార్యక్రమంలో తెలియచేయటం చాలా మంది కూడా పాపం వాళ్ళు రావటం, కనుక్కోవటం, గోత్రనామాలు ఇవ్వటం ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇటువంటి అదృష్టం అవకాశం వచ్చినప్పుడు ఉపయోగపెట్టుకోవటం చాలా మంచిది. అవునండి, విజయ మార్గం కార్యక్రమం అంటేనే ఒక మంచి మాట కోసం మన ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఈ రోజు ఏ మంచి మాట తెలియచేయబోతున్నారు? ఈ రోజు మంచి మాటలో భాగంగా ఈరోజు శనివారం ఏకాదశి కలిసి వచ్చింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారికి అంటే చాలా మంది కూడా ఇప్పుడు ఎన్నో పరిహారాలు చెప్తూ ఉంటాము. కొంతమంది చూడలేనటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు, లేదా మరొకరి ద్వారా వినటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ అమ్మగారు అది చెప్పారు, ఆ టిప్ చెప్పారు, అది ఫాలో అవ్వండి మంచిది, ఈ విధంగా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. మా దగ్గర వాళ్ళు చెప్పారు, మా బంధువులు చెప్పారు అని చెప్పేసి. సో వివాహం కోసం లేట్ అవుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఆడపిల్ల విషయంగా కావచ్చు, అబ్బాయి విషయంగా కావచ్చు, లేట్ అవుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి 108 సార్లు ప్రదక్షిణాలు చేయటం చాలా మంచిది. ఒక్కరోజు చాలన్నమాట. అది ఈ ఒక్కరోజు అయితే ఇంకా మంచిది. ఈ రోజు గనక కనీసం సాయంత్రం వెళ్ళైనా సరే ఉపయోగపెట్టుకోవటం వాస్తవంగా ఏ రోజైనా చేయొచ్చని తెలియచేయటం జరిగింది. అంటే ఈ రోజు కొంచెం చాలా మంచి రోజు, ఏకాదశి శనివారం సందర్భంగా కుదిరితే ఈ రోజు 108 సార్లు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి గుడిలో ప్రదక్షిణాలు చేసి రావటం మంచిది. అది కూడా లెక్క కోసం అని చెప్పేసి 108 మరి ప్రదక్షిణాలు చేసేటప్పుడు తెలియాలి కదా, లేదు ఇట్లా వేళ్ల మీదనో పేపర్ మీదనో రాస్తే మన శ్రద్ధ అంతా వాటి మీదే ఉంటుంది. ఇది ఈ కార్యక్రమం ఏంటంటే ఇప్పుడు చెప్పినటువంటిది వివాహం లేట్ అవుతూ ఉన్నటువంటి వాళ్ళు చేయాలనేది శ్రద్ధగా నిర్వహించేటువంటి కార్యక్రమం కాబట్టి దీనికి ఏంటంటే 108 పీటీ ఒక్కలు అని అంటారు. ఆ ఒక్కలు అనేది తీసుకుని వెళ్ళి, నల్లగా ఉంటాయి ఒక్కలు, ఆ ఒక్కలు అనేది తీసుకుని వెళ్ళి 108 క్వాంటిటీ ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్కటి ధ్వజస్తంభం దగ్గర అన్నమాట. ఒక ప్రదక్షిణ కంప్లీట్ కాగానే ఒక్కని ధ్వజస్తంభం దగ్గర పెట్టడం, ఈ విధంగా 108 సార్లు తిరిగి అయితే వచ్చేటప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత 108 ఒక్కల్ని కూడా ఇంటికి తీసుకొని వస్తే అతి శీఘ్రంగా అన్నమాట. అయితే నిశ్చయతాంబూలాలు అప్పుడు సగం వాడచ్చు, వివాహం అప్పుడు సగం వాడచ్చు అనమాట. అంటే అంత త్వరగా వివాహం సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రోజు వీలైతే ఈ రోజు సాయంత్రం వరకైనా సరే తులసి మాల అనేటువంటిది వెంకటేశ్వర స్వామి వారి గుడిలో ఇవ్వటం చాలా మంచిది. ఈ రోజు వెంకటేశ్వర స్వామి వారి గుడిలో తులసి మాల అనేది సమర్పించడం మంచిది. మనం భగవంతుడికి ఎప్పుడైనా సరే ఒక మాల, ఒక దండ అనేది సమర్పిస్తున్నాము అనంటే, నేను నీకు దండ సమర్పిస్తున్నా స్వామి, నువ్వు నాకు అండగా ఉండు అని చెప్పేసి దాని ప్రధాన ఉద్దేశం అదనమాట. ఎప్పుడైనా సరే దండ అనేది సమర్పించడం వలన భగవంతుడి అండదండలు తప్పకుండా మన మీద ఉండటము అనేది జరుగుతుంది. అలాగే వరి పిండి అనేది కొంచెం తీసుకొని, అంటే బియ్య పిండి కొద్దిగా తీసుకొని అందులో కొంచెం బెల్లం అనేది కలిపి, కొంచెం పాలు కూడా పోసి కలిపి దానిని మనం దాని ముద్ద అన్నమాట. ఆ ముద్ద ఏంటంటే ప్రమిదలాగా చేసుకోవటం. మామూలు కుందులు మనం ఇంట్లో పెడుతుంటాం కదా, ఇత్తడి కానీ వెండి కానీ ఏదైనా వాడుతుంటాం. ఆ విధంగా వరి పిండితోటి కుందిలాగా చేసుకొని దాన్ని ప్రమిదలాగా చేసుకొని అందులో 8 ఒత్తులు వేసి, అంటే 7 ఒత్తులు ప్లస్ మరొక ఒత్తి ఏంటి అన్నప్పుడు అది వడ్డీ అన్నట్టు 8 ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది మన గృహం యందే అనమాట. వెంకటేశ్వర స్వామి వారికి ముందు మన చిత్రపటం కానీ లేదా వెంకటేశ్వర స్వామి ఏదైనా ఫోటో ఫ్రేము మన పూజా మందిరంలో ఉంటుంది కాబట్టి అక్కడ చక్కగా దీపారాధన అనేది చేయటం చాలా మంచిది. ఆ దీపారాధన అనేది చేసేటప్పుడు కూడా, అంటే ఒత్తి వెలిగించేటప్పుడు అగ్గిపులతోటి కానీ ఏక ఒత్తితో కానీ కాకుండా మామూలుగా మనం కర్పూరం వెలిగించే దాంట్లో ఒక కర్పూరము అనేది వేసి ఆ కర్పూరంతో ఆ ఒత్తుల పైన కూడా కొంచెం కర్పూరం అనేది చల్లి ఈ కర్పూరంతో వెలిగించి దీన్ని వెలిగించుకొని ఈ వెలిగిన దీనితోటి ఈ కర్పూరంతో ఆ ఒత్తుల్ని వెలిగించడం మంచిది. ఈ విధంగా ఏంటంటే 7 శనివారాలు ప్లస్ మరొక శనివారం వడ్డీ అని అంటారు. 8 శనివారాలు ఈ విధంగా ఆచరించటం వలన మనసులో సంకల్పము అనేది తప్పకుండా స్వామివారి అనుగ్రహం వలన
తప్పకుండా మనసులో సంకల్పం నెరవేరుతుంది. అలాగే ఏంటంటే ఆ ప్రమిద అని చెప్పేసి ఉంది కదా, వరిపిండితో చేసినటువంటిది. అయితే ఆ ముద్దకి అన్నమాట, ఆ ప్రమిదకి ఇట్లా యూ షేపులో, ఇట్లా నామంకి యూ షేప్ తో పసుపుతోటి పెట్టడం, అలాగే బొట్టుని ఇట్లా నిలువుగానేమో కుంకుమతోటి పెట్టడం చాలా మంచిది. ఈ విధంగా చేయటం వలన 8 శనివారాల లోపుగా భగవంతుడి అనుగ్రహం వలన మనసులో సంకల్పము అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది. ఈ ప్రక్రియ అంటే ఈ రెమెడీ అనేది, మంచి మాట అనేది చాలా సంవత్సరాల క్రితం తెలియచేయటం అనేది జరిగింది. అయితే ఇది చేసిన తర్వాత చాలా మంది కూడా చాలా బాగున్నామమ్మా అని చెప్పేసి తెలియజేశారు. సో ఎవరైనా సరే ఈ రోజు మొదలు పెట్టడం కూడా చాలా మంచిది. ఈ విధంగా 8 శనివారాలు ఆచరిస్తే తప్పకుండా ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, అన్ని విధాలుగా కూడా భగవంతుడి అనుగ్రహం వలన మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. అలాగే మరొకసారి తెలియచేసేది ఏంటంటే, రేపు విజయవాడలో అందుబాటులో ఉండటం అనేది జరుగుతుంది. అలాగే ఈ నెలాఖరులో 22, 23, 24 తేదీల్లో శతచండీ హోమాలు అనేటువంటి చాలా పెద్ద కార్యక్రమము అనేది నిర్వహించడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకోవటము. ఎందుకంటే అంతమంది చేతులు కలిస్తేనే ఏదైనా సరే కార్యక్రమం అనేది విజయవంతం అవ్వటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే నాది నేను అనేది ఏది కూడా ఉండదు, అందరూ కలిస్తేనే అవుతుంది. 10 మంది చేతులు కలవాలి, కలిస్తేనే తప్పకుండా జయప్రదం చేయగలుగుతారు అని చెప్పేసి కోరుకుంటూ, అంటే చాలా మంది కూడా కాల్స్ వచ్చినాయి, మేము కూడా భాగస్వాములు అవుతామా, మేము వస్తాము చేస్తాము అని చెప్పేసి. ఈ విధంగా ఎవరైనా సరే ముందుకు వస్తే చాలా మంచిది. అంటే దూర ప్రాంతాల నుంచి రాలేని వాళ్ళకి గోత్రనామాలు ఇచ్చి వాళ్ళు ఎంతో కొంత డొనేట్ చేస్తే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది కింద ఇస్తున్నారు, అందులో డొనేట్ చేయొచ్చు. చేసిన తర్వాత వాళ్ళ సమస్య అనేది రాసుకొని తర్వాత నక్షత్రం, గోత్రం, వాళ్ళ పర్టిక్యులర్స్ రాసుకోవటానికి అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే దానికి కూడా ఏంటంటే మినిమం ఇంత అనేది ఉంటేనే గోత్రనామాలు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. జనరల్ గా ఏమైతుందంటే లేకపోతే అంత పెద్ద లిస్ట్ కూడా ఈ ఋత్వికులు చదవడం కూడా కష్టమైపోతుంది. సో దానికి ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి ఇవన్నీ కూడా సంప్రదించడం చాలా మంచిది. కింద డిస్ప్లే అవుతున్నాయి కదా ఫోన్ నెంబర్స్, వాటికి కాల్ చేయటం చాలా మంచిది. వారి శక్తి కొద్దీ చేయటం చాలా మంచిది. ఎందుకంటే ఇది ఒకళ్ళు ఇద్దరు పూనుకొని చేయాలి అంటే మాత్రం చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ కలవటం చాలా మంచిది. వాళ్ళకి ఏంటంటే భగవంతుడు ఫస్ట్ చక్కని ఆరోగ్యము అనేది ఇంపార్టెంట్. మనకి ఐశ్వర్యం, చక్కని ఐశ్వర్యం ఏంటన్నప్పుడు ముందు ఆరోగ్యం ఇంపార్టెంట్. ఆ తర్వాతనే విద్య కానీ, జ్ఞానం కానీ, ఆర్థికంగా కానీ వేటికైనా సరే మనం ఎక్కువగా కూడా మన సంకల్పం అనేది ఆ తర్వాత మొట్టమొదటి భగవంతుడు చక్కని ఆరోగ్యం అనేటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించాలి. సరేనండి, ఎప్పట్లానే విజయ మార్గం కార్యక్రమంలో ఒక మంచి మాట అనేది ఈ రోజు మన ప్రేక్షకులు తెలియజేశారు. అలాగే శతచండీ యాగంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొనవచ్చు అని చెప్పి తెలియజేశారు. ధన్యవాదాలండి. ఇది వాళ్ళ విజయ మార్గం కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ లో కూడా వీక్షించవచ్చు. నమస్కారం. శతచండీ మహాహోమం సర్వరోగ పీడోపశాంతికై పరిపూర్ణ ఆరోగ్యం కోసం సకల సిద్ధి ప్రదాయని మహాచండీ అనుగ్రహానికి శతచండీ మహాహోమం దైవజ్ఞ సరస్వతి శ్రీమతి సీతా శర్మ గారి ఆధ్వర్యంలో మే 22, 23 మరియు 24 తేదీలలో నిర్వహించబడును. దాతలు విరాళాలను సమర్పించేందుకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7032742439. ఫోన్ నంబర్స్ 04027666599, 9347998039. అకౌంట్ నంబర్ 200733722827. SBI బ్యాంక్ రామ్నగర్ బ్రాంచ్. IFSC కోడ్ SBIN 00129117. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నంబర్స్ 9347998039, 703274249, 93900646740, 04027666599.